నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మనం బ్రతకడానికి కాదు, బ్రతుకులలో ఒక మార్పు కోసం తెలుసుకోవడానికి ఇచ్చేసాం. మిత్రులారా, మీరు ఒక పేపరు పెన్ను రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఆలకించండి. మిత్రులారా, ఈరోజు నేను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి కానీ రాలేదు. కేవలం నా యొక్క ఎక్స్పీరియన్స్, దీని ద్వారా జరిగినటువంటిది కేవలము షేర్ చేయడానికి, పంచుకోవడానికి వచ్చాను. ఎందుకంటే ఒక ఫుల్ టైమర్గా గడిచిన 32 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలైనటువంటి కంపెనీలలో చేరడము, ఇవన్నీ అనుభవాలు గతంలో జరిగాయి. మిత్రులారా, నా యొక్క వెల్విసర్ ద్వారా మీలాగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరం, ఇంకా సంవత్సరం కాలేదండి, మిత్రుని ద్వారా నాకు పరిచయం అయింది. నా జీవితంలో సువర్ణ అక్షరాలతోటి లిఖించదగిన రోజు నా డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎలా అయితే ఉందో దానికి తక్కువ పోనటువంటి రోజే 3వ తారీఖు అక్టోబర్ 2019. మిత్రులారా, ఆ రోజు వచ్చిన ఈ సిస్టమ్ నా జీవితంలో ఎంతో కొత్త వెలుతురును తీసుకొచ్చింది. ఆ విషయాలన్నీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీన్స్ షేర్ చేయడానికి మాత్రమే నేను వచ్చాను. మిత్రులారా, మీకు ఒకవేళ గనక 100% నచ్చితే మనం కలిసి పనిచేద్దాం. 99.99 నచ్చినా కూడా జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళను మీరు ఏమీ అనకండి. కేవలం మీ యొక్క విలువైన సమయం ఇచ్చినందుకు సర్వదా సదా నేను మీకు రుణపడి ఉంటాను. మిత్రులారా, మన ప్రోగ్రాం 8:30 వరకు జరుగుతుంది, కంప్లీట్ ఎపిసోడ్. కానీ కొంతమంది షార్ట్లో చెప్పమంటారు. షార్ట్ అంటే ఏమి లేదండి, కాపీ పేస్ట్. మిత్రులారా, షార్ట్ అంటే ఓన్లీ కాపీ పేస్ట్. ఈ కాపీ పేస్ట్ ద్వారా ఏమి జరుగుతుంది సార్ మన జీవితంలో అనేది ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్లయితే, ఇది పర్ మంత్ 1,00,000 రూపాయల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, మీ ఉద్యోగ వ్యాపారాలకు ఎలాంటి అంతరాయం చేయకుండా. అన్నప్పుడు ఆటోమేటిక్ కోర్సులో మీకు ఒక ఇన్కమ్ అనేది యాడ్ అయినప్పుడు మనకు ఒక ఉత్సాహం అనేది ఉంటుంది. ఇది 100% జాబే. కానీ విచిత్రం ఏంటంటే, ఈ ఉద్యోగానికి బాసు లేడు. ఈ ఉద్యోగానికి బాసు లేడు. మరి దానికి ఎంత సమయం పడుతుంది, ఏమేం కావాలి? ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మీ దగ్గర ఒక పాన్ కార్డ్ ఉంటే చాలు, మీరు ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే చాలు. ప్రైమ్ మెంబర్షిప్ అంటే మనం చూస్తాము, 1,500 రూపాయలు ప్లస్ జిఎస్టి 18%, 1,770 రూపాయలు. ఎవరైతే ధైర్యం చేయగలరో, ఎవరి దగ్గర అయితే ఆ సాహసం ఉందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు, ఈరోజు మీరు ఎలా వచ్చారో ఒక 90 రోజులు, మీరు 90 డేస్ గనక ఈ సిస్టాన్ని మీరు అడాప్ట్ చేసుకుంటే, ఎన్ని సమస్యలను ఉండనియండి, దానికి ఏమీ ప్రాబ్లం లేదు. చాలా వరకు మెజారిటీ ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ఫ్రీ టైం. ఒకవేళ గనక ఏ 5-10% పీపుల్కు ఇది సూట్ కాకపోతే, ఆల్రెడీ మీకు రికార్డెడ్ ప్రోగ్రామ్ పంపించడం జరుగుతుంది. ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు ఈ టైం మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే పర్ మంత్ 1,00,000 రూపాయలు. మిత్రులారా, 3 నెలల వరకు రాదా సార్ అంటే అలా ఏమీ లేదు. డే 1 నుంచే మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు, నెలకు 1,00,000 రూపాయలు అనే దానికి టైం అనేది ఒక 90 డేస్ పడుతుంది, 3 మంత్స్ టైం పడుతుంది. ఆ తర్వాత మిత్రులారా, ఇది ప్రజెంట్ విషయం, ప్రస్తుత విషయం. కానీ లైఫ్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ ఉంది అండి. ఇక్కడ లైఫ్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏమీ లేదు మిత్రులారా. ఇక్కడ మనం చేయాల్సినటువంటిది ఒకే ఒక పని, కాపీ పేస్ట్. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ఉంది. మనం ఒక్కరం నేర్చుకొని ఈ భూమి మీద ఒక 5 మందికి నేర్పియగలిగితే చాలు. ఒక్కసారి మీకు మీరు ఆలోచన చేయండి. 1,770 రూపాయలతోటి మనం ఏమీ వ్యాపారం చేయలేము.
ఆ తర్వాత ఇది మీ చేతిలో గలటువంటి విషయం, మీ చేతిలో ఉన్నటువంటి విషయం. కానీ ఈ భూమి మీద ఒక 5 మంది డబ్బులు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉందా లేదా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. డెఫినెట్గా మీకు ఆన్సర్ వస్తుంది, ఉన్నారు. అయితే మీ వర్క్ సక్సెస్ అయిపోయింది ఇక్కడ. ఆ తర్వాత ఈ చార్ట్లో ఎలాంటి రైట్ లెఫ్ట్ కానీ పీవీ బీవీ కానీ ప్రోడక్ట్ కొనాలని కానీ ప్రోడక్ట్ అమ్మాలి ఏమీ లేదండి. చాలా ఈజీ సిస్టమ్. నేను ఈ చార్టును ఏదైతే మీకు చూపిస్తున్నానో నేను దీన్ని లైక్ చేస్తాను, దీన్ని నేను లవ్ చేస్తాను. 178 కోట్లు అనేది టర్న్ ఓవర్ కాదండి, మన యొక్క బ్యాంకులోకి వచ్చే డబ్బులు. అయితే మిత్రులారా, మరి దీనితోటి మనము జీవితంలోనే సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే మిత్రులారా, మరి ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎవరికి వాళ్ళు మనం చేస్తున్న ఉద్యోగం కానీ మనం చేస్తున్న వ్యాపారం, అందులో ఎప్పుడు మనం లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మిత్రులారా, అది తప్పు కాదు, మీది తప్పు కాదు. మీరు ఎంచుకున్న రంగం ఏదైతే ఉందో ఆ రంగంలో దాని కెపాసిటీ అంతే ఉంది. దాని కెపాసిటీ కంటే ఎక్కువ మనం ఆశించడము మన యొక్క అవివేకం అవుతుంది. వెహికల్లో కూడా చూడండి, 50 cc ఉంటుంది, 100 cc ఉంటుంది. అంటే ఆ కెపాసిటీ వెహికల్ను బట్టే ఉంటుంది తప్ప డ్రైవర్ను బట్టి ఉండదు. కాబట్టి మీరు చేస్తున్న రంగం ఆ రోజు మీకు దొరికింది, అది చెయ్యండి. కానీ దీన్ని కూడా వదలకండి. 100% ఇందులో కాపీ పేస్ట్ అండి. అయితే మిత్రులారా, కేవలం మన జీవిత కాలంలో ఒక్కసారి మనం ఈ పని చేయడం ద్వారా మనం ఈ సక్సెస్ను తీసుకుంటున్నాం. దాని తర్వాత మనం గమనించినట్లయితే ఒక్కసారి మీరు చూడండి మిత్రులారా, కేవలం మనము ఒక 1770 రూపాయలు దాచుకొని మీ సాధారణ జీవితాన్ని గడుపుతారా, లేక నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఆర్థిక స్వాతంత్రం పొందుతారా? నిర్ణయం మీ చేతిలో ఉంది మిత్రులారా. మీ ఖాళీ సమయంలో 1770 రూపాయలతో నెక్స్ట్ మనీ ప్రైమ్ చందాను తీసుకొని అందులోని ప్రయోజనాలను ఆస్వాదిస్తూ ప్రతి నెల 15 నుంచి 50 ఇప్పుడు ప్రెజెంట్గా వచ్చే ఇన్కమ్ సంపాదించే ఒక గొప్ప అవకాశం పొందండి. ఇది మీ యొక్క సంక్షిప్తమైనటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేసాను మిత్రులారా. ఇకపోతే ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ అంటే కంప్లీట్గా మీకు ఇవ్వడానికి 8:30 వరకు టైం పడుతుంది. కాబట్టి ప్రతి వాక్యాన్ని ప్రతి పదాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి, మీరు ఆలోచన చేయాలి, నేర్చుకోవాలి, నేర్పియాలి. మిత్రులారా, ఎవరైతే నా సిస్టంలో ఈరోజు 90 మినిట్స్ వింటారో ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేయడం జరిగింది నైట్ టైంలో. 3 రోజులు ఎవరైతే వస్తారో 3 రోజులు వచ్చిన తర్వాత మిత్రులారా కంప్లీట్ మీకు నాలెడ్జ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఇదే పనిని మీరు కాపీ పేస్ట్ చేయండి, 90 రోజులు పాలించండి. దీన్ని మీరు నేర్చుకున్నది నేర్పియండి. నేను అదే పని చేస్తున్నా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల కాలము నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ రోజులలో మాకు తెలుగు లేదు, హిందీ మాత్రమే ఉంది. జనవరి నుంచి నేను ఈ వర్క్ చేస్తున్న మిత్రులారా, ఈరోజు మీ ముందు ఉన్నా. సో మీరు ఇప్పుడు మీ యొక్క హెడ్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేయండి. ఎందుకంటే నేను చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు వినగలుగుతారు. చాలా ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ అయితే తప్ప మీరు ఫోన్ను లిఫ్ట్ చేయకండి. అప్పుడు మీటింగ్లో నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు. నేను చెప్పింది మీరు వినలేరు. ఈరోజు వచ్చినటువంటి దానికి ప్రయోజనం ఉండదు, ఒకదానికి ఒకటి రిలేటెడ్ ఉంటుంది మాట్లాడేది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ యొక్క మొబైల్ను హారిజంటల్ ఉంచండి. నేను చెప్పేటటువంటిది ఇక్కడ చూపించే ప్రతిదీ మీకు క్లారిటీగా కనిపిస్తుంది. తర్వాత స్క్రీన్ షాట్ చేసుకోండి. ఈరోజు మీకు స్టడీ చేయడానికి ఉంటుంది. మీరు ఎవరినైతే ఇన్వైట్ చేశారో జూమ్ మీటింగ్కి వాళ్ళు ఒకవేళ కొత్త అవుతే వాళ్ళకు ఒకవేళ సౌండ్ రావట్లేదు, ఆడియో రావట్లేదు అంటే స్క్రీన్ టచ్ చేయమనండి. బాటంలో కాల్వోయే డివైస్ ఆడియో ఉంటుంది, దాన్ని నొక్కమనండి, అతనికి స్పష్టంగా వినిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీకు తెలుసు, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి కేవలం డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగింది.
ఈ రోజు భారత ప్రభుత్వం అది గుర్తించి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకొచ్చింది. ఆ గైడ్ లైన్స్ వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఈరోజు DSSS ద్వారా డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మీకు ఈ విషయాలన్నీ నేను తెలియపరుస్తున్నాను. మిత్రులారా, ఇది పక్కా వ్యాపారమే, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ వ్యాపారానికి కావలసింది హంగు ఆర్భాటము కాదు. కేవలం దీనికి కావాల్సింది మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఇప్పటి వరకు మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎన్నో యాప్స్ డౌన్లోడ్ చేశాం. ఈరోజు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి. అదే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. మిత్రులారా, ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరి మొబైల్లోనైతే నెక్స్ట్ మనీ ఉంటుందో డెఫినెట్గా వాళ్ళు మనీ ప్లాంట్ ఉన్నట్టే, వాళ్ళు కోటీశ్వరులు కావడం తథ్యం. మిత్రులారా, నెక్స్ట్ మనీ ఒక కంప్లీట్ బిజినెస్ అప్లికేషన్ అంటే ఏం చేస్తుంది? ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. మిత్రులారా, నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. 3.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. చిన్న కంప్లైంట్ కూడా లేదు అలాంటి ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. మచ్చలేనటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. 3.5 సంవత్సరాల నుంచి ప్రూవెన్ అయినటువంటి సిస్టమ్. మిత్రులారా, ఈ రోజు మనం ఇంతకుముందు అనుకున్నట్టు గూగుల్ ప్లే స్టోర్లో మీ దగ్గర జీపే అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఓబర్ ఓలా అయితేనేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, అమెజాన్ అయితేనేమి, ఎన్నో రకాల యాప్స్ మీ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా కేవలం మనను కస్టమర్లుగా తయారు చేస్తున్నాయి మిత్రులారా, B2C. దానికి అపోజిట్ సిస్టంలో మనను ఒక ఓనర్గా తయారు చేయడానికి వచ్చినటువంటి సిస్టమే బిజినెస్ టు బిజినెస్ నెక్స్ట్ మనీ. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి B2B విధానం ప్రవేశపెట్టబడింది. మిత్రులారా, అక్కడ కస్టమర్ అవుతున్నాం కాబట్టి మన మొబైల్లో ఆ యాప్లు ఉన్నప్పటికీ మనకి ఎలాంటి ఆదాయ అవకాశాలు లేవు అక్కడ. గమనించండి, మీరు మీ మొబైల్లో ఉన్నాయి, 3-4 ఏళ్ళు అయిపోయింది. దాని ద్వారా మనకేమీ లాభం జరగలే. మనము ఆ కంపెనీకి ప్రొడక్టు, మనను వాళ్ళు కస్టమర్గా చేస్తుండ్రు. కానీ మిత్రులారా, B2B అంటే మనను ఒక బిజినెస్ పార్ట్నర్గా చేస్తూ ఉన్నారు. గొప్ప ఆదాయమో. మిత్రులారా, నేను ముందే చెప్తున్నా, మీరు చేసే పనికి చన్నీళ్లకు వేడి నీళ్ళలాగా, అంటే చిన్న చిన్న కోరికలు ఉన్న వాళ్ళ కోసం ఇది కాదు మిత్రులారా. ఎవరి జీవితంలోనైతే ఒక గొప్ప పెనుమార్పు తీసుకురావాలనుకుంటుర్రో, తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్యతరగతికి చరమ గీతం పాడాలనుకుంటుర్రో, అలాంటి వాళ్ళ కోసమే ఈ ఆపర్చునిటీ ఉంది. మిత్రులారా, కల కనండి. కల కనకపోవడం కూడా ఒక నేరము అని చెప్పారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఒక పెద్ద కల కనండి. ఈరోజు మన పరిస్థితి ఏదైనా ఉండొచ్చు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు రిలయన్స్ తెలియనటువంటి మిత్రులు ఎవరూ లేరు. కానీ ఆ రిలయన్స్ వ్యవస్థాపకులు ధీరుభాయ్ అంబానీ గారు ఒక పెట్రోల్ పంప్లో పెట్రోల్ పోసే వ్యక్తి స్థాయి నుంచి యావత్ ఆర్థిక వ్యవస్థనే శాసించే పరిస్థితి ఏర్పడింది. అంటే మిత్రులారా, చిన్న కళలతోటి ఏమీ సాధించలేము. కాబట్టి ఒక పెద్ద కలగానండి. 178 కోట్ల ఈచ్ 5 మిత్రులారా, 5 మందికి నేర్పిస్తే చాలు మీరు కోటీశ్వర్లు అయ్యే అవకాశం ఉంది. లీగల్ మార్గంలో, చీమకు అన్యాయం చేయకుండా, బాడీకి శ్రమ కల్పించకుండా. మిత్రులారా, అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు ఈ సెషన్. పెంచుకోండి. బ్రతుకులలో కోరికలు సంపుకొని బ్రతకడం కాదు, స్వేచ్ఛాయుతంగా బ్రతుకుదాం. మధ్యతరగతి వాళ్ళ ఆలోచన ఏముంటది? ఖర్చులు ఎలా తగ్గించుకుందాం. మిత్రులారా, ఖర్చులు తగ్గించుకునే అవకాశం కాదు, ఇన్కమ్ పెంచుకోవడం ఎలా, రివర్స్గా ఆలోచన చేయండి. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రజెంటేషన్ మిత్రులారా. నెక్స్ట్ మనీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెంబర్ 1, సర్వీస్ సెక్టార్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ప్రూవెన్ సిస్టమ్. యావత్ ప్రపంచం డైరెక్ట్ సెల్లింగ్ ను గుర్తించింది కాబట్టి 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ లో వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, ఈరోజు
మీరు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్, నిద్రపోయినా మీకు నిశ్చింతగా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఎవరికి ₹1 ఇచ్చేది లేదు, లైబిలిటీ లేదు. కాబట్టి ఇప్పటి వరకు చాలా మంది డబ్బులు పెట్టుబడి పెట్టించి వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకు టెన్షన్ స్టార్ట్ అయింది. మనకు అసలు టెన్షనే లేదు, ఇచ్చేదే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు, ఇది జీరో లైబిలిటీ వ్యాపారం, పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. ఆ తర్వాత చూసినట్లయితే ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్లో మన ఇండియాలో. అయితే మిత్రులారా, 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డే, నో డౌట్ ఎట్ ఆల్. కొన్ని అగ్రి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రోడక్ట్ ట్రెడిషనల్లో దొరకదు, ఇది కూడా వాస్తవం. కానీ మిత్రులారా, మనము ప్రొడక్ట్ మంచిదైతే వాడుకుందాం, కానీ మనం పని ఎందుకు చేస్తున్నాం, ఇది క్వశ్చన్ నాది. సో ఇక్కడ మనము ప్రొడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంతో మంది సీనియర్స్ ప్రొడక్ట్ కంపెనీలో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సీనియర్స్ ఒక సేల్స్ మెన్స్ అయిపోయారు. ఇక్కడ మనం నిశ్చింతగా ఇంటి దగ్గర కూర్చొని పని చేసుకోవచ్చు. తర్వాత ఎక్కడ ప్రొడక్ట్ కొనాలనే రూల్ లేదు, ఏ కంపెనీలోనైనా ఖచ్చితంగా వాళ్ళ ప్రొడక్ట్స్ కొనుక్కోవాలి. ఇక్కడ ప్రొడక్ట్ కొనాలి అనే రూలు లేదు, ప్రొడక్ట్ అమ్మాలనే రూలు లేదు. నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? డిజిటల్ సర్వీసెస్ ఇన్స్టెంట్ డెలివరీ ఆల్రెడీ మార్కెట్లో జరుగుతుందే, డిజిటల్ సర్వీసెసే అదే డెలివరీ. తర్వాత ఇక్కడ మార్కెట్లో ఉన్నదే, ఇక్కడ మనమేం ప్రొడక్ట్లు తయారు చేసి అమ్మడం లేదు. దాని తర్వాత మిత్రులారా, ఇన్స్టెంట్ పేఅవుట్. ఇన్స్టెంట్ పేఅవుట్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి, 24/7 ఇక్కడ మనిషి పని చేయడం లేదు, సిస్టమ్ పనిచేస్తుంది. చాలా మందికి ఇది అర్థం కాని విషయం అయిపోయింది. వేరే దగ్గర మన డబ్బులు మనకి ఇవ్వడానికి కట్ ఆఫ్ అని, పేమెంట్ డేట్ అని రకరకాల పేరు. కానీ ఇక్కడ ఎప్పుడంటే అప్పుడే కట్ ఆఫ్, ఎప్పుడంటే అప్పుడే పేఅవుట్. 24/7 10 సెకండ్స్ నామమాత్రపు సమయంలో మీరు బ్యాంక్ నుంచి తీసేసుకోవచ్చు. దీనికి నిదర్శనం ఏంటి సార్ అంటే, ఆ నిదర్శనమే సాటిస్ఫాక్షన్. మన డబ్బులు మనకు నిశ్చింతగా వస్తున్నప్పుడే సాటిస్ఫాక్షన్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇది గమనించినట్లయితే ఈరోజు బిజినెస్ గ్రోత్, నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019 నేను వచ్చా, సంవత్సరం కాలే. ఈరోజు 40,000 మంది దాటిపోయారు మిత్రులారా. మరి 40,000 మంది టీము సంవత్సర కాలం లోపల అవుతుందంటే నా గొప్పతనం అంటే కానే కాదు. నాదే గొప్పతనం అయితే నేను చేసిన ప్రతి కంపెనీలో అలా రావాలి. నో, సిస్టంలో ఉన్న గొప్పతనము, సిస్టంకు నేను సరెండర్ అయ్యాను. రావడం ఒకటి, సరెండర్ కావడం ఒకటి. ఇల్లు అలికితే పెళ్లి కాదు మిత్రులారా, సిస్టంలో సరెండర్ కావడం ఇంపార్టెంట్. సిస్టమ్ ఏం చెప్తుంది దానికి సరెండర్ అయినా కాబట్టి ఇక్కడ వచ్చి. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ గమనించినట్లయితే కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందే డబ్బులు కాదు, చెమట రాకముందే డబ్బులు ఇస్తుంది. మీకు చెప్పిన 178 కోట్లు మిత్రులారా, ఓన్లీ ఒకే ఇన్కమ్, ప్రైమ్ మెంబర్షిప్ ఇన్కమ్. కానీ అది ఒకటే కాదు, ఇంకా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఇన్కమ్ తోటే ఒక్కిరి బిక్కిరి అయిపోతున్నారు చాలా మంది. కాకండి మీరు, అలా కాకండి. గొప్పవాళ్ళు సంపాదించే వాళ్ళని చూడండి, కోట్ల రూపాయల శాలరీ ఉన్న వాళ్ళని చూడండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళని ఎందుకు చూస్తారు మీరు? లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. దాని తర్వాత ఇది ఎవరికైనా కూడా ఈ యాప్ను మనం ప్రమోట్ చేయొచ్చు. ఉదాహరణకు మనం ఒక యూజర్గా ఫస్ట్ మనం వాడుతూ ఉన్నాం, ఆ తర్వాత రెఫర్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏ వస్తువులు అయితే మనం వాడుతూ ఉన్నామో, ఉదాహరణకు మీరు సంతూర్ సబ్బుతోటి స్నానం చేస్తున్నారు అనుకుందాం. మీ అలవాట్లు మార్చాల్సిన అవసరం లేదు, మీరు సంతూర్ సబ్బుతోటే స్నానం చేయండి. కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. వస్తువులే కాదు, సర్వీసెస్లో ఒక బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము, మొబైల్ ఛార్జ్, ఇన్సూరెన్స్, ఆల్ ఇన్ వన్ మిత్రులారా. డెవలపింగ్ కంపెనీ ఇంకా ఎన్నో యాడ్ అయ్యేవి ఉన్నాయి. ఆ తర్వాత మీరు దీన్ని ఒక యూజర్గా వాడుకొని మీకు జరిగింది చెప్పడమే అర్నర్. అంటే దాన్నే మనం డ్రీమర్ అంటాం, డ్రీమ్స్ ఉన్నవాళ్ళు. మిత్రులారా, మరి అవన్నీ కూడా మొబైల్ ద్వారానే. మీరు ఒక యూజర్ అయినా, మీరు ఒక అర్నర్ అయినా కేవలం మొబైల్ ఫోన్ తోటి మనం ఆడుకోవాలంతే.
ఎలాగో ఆడుకుంటున్నాం ఆ మొబైల్ తోటి, ఇప్పుడు ఆడుకుందాం, డబ్బులు వస్తాయి ఆడుకుంటే. సో మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా మొబైల్ ద్వారా జరుగుతుంది. మీకు డిజిటల్ మీటింగ్స్, ట్రైనింగ్స్ ఆన్ మొబైల్, డిజిటల్ మీటింగ్స్ కూడా డిజిటలే. ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు మీరు ఇంటి దగ్గర ఉండి మీటింగ్ వింటా ఉన్నారు D+S ద్వారా, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. మిత్రులారా, వాటికి స్వస్తి చెప్పడం జరిగింది. ఎక్స్పెండిచర్ జీరో, ఇన్కమ్ ఈజ్ హీరో. ఆ తర్వాత మిత్రులారా, నామినేషన్ ఫెసిలిటీ, మనతో పాటు మన తదంతరం ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది. ఈ 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో 10-20 వేల రూపాయలు రానటువంటి ఒక చిన్న టీం స్టార్ట్ చేసిన అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ మహమ్మారితోటి చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షల రూపాయలు వెళ్తా ఉన్నాయి. వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా ఈ మార్కెట్ గురించి అవగాహన లేదు, పని చేయలేనటువంటి పరిస్థితి. ఎలా వెళ్తుంది సార్? దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కంపెనీని చూడలేదు, ఫ్యూచర్లో చూస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే మిత్రులారా, ఈ సిస్టంలో ఎలాంటి రైట్ టు లెఫ్ట్ కానీ, పీవీబీవీ కానీ, సీలింగ్ ట్రిమ్మింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ, సూపర్ సీడింగ్ కానీ, ఇలాంటి పదాలను మొత్తము కూడా రిమూవ్ చేసేయడం జరిగింది. అసలు ఆ పదాలే లేవు ఇక్కడ. అందుకే అర్థమైన వ్యక్తి ఆగడము లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. ఇది ప్రాబ్లం. కాబట్టి మిత్రులారా, మీరు నేర్చుకోండి, నేర్పియండి, ఇంతకు మించి లేదు. ఈచ్ వన్ టీచ్ 5. ఒక 5 మందికి మీరు నేర్పియగలిగితే మీరు కోటీశ్వర్లు అయిపోతారు మిత్రులారా. ఇవన్నీ స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు ఆలోచన చేయండి. దాని తర్వాత నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ పేరు. నెక్స్ట్ జెన్ అంటేనే నెక్స్ట్ జనరేషన్ కోసం. గత తరాలు మధ్యతరగతి ఉండొచ్చు, రాబోయే మన తరాలు మధ్యతరగతిలో ఉండడానికి వీలు లేదు. దానికి కంకణం కట్టాల్సింది ఈరోజు మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, మన పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి. నేను మధ్యతరగతిలో ఉన్నా కాబట్టి నా పిల్లలను మధ్యతరగతిలో ఉంచాలి అనే వ్యక్తుల కోసం ఈ ప్లాట్ఫామ్ కాదు. మిత్రులారా, ఈ సంస్థ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటికల్ ఇంజనీర్. మిత్రులారా, అతను ఈ సంస్థను 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి మచ్చలేనటువంటి కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఇచ్చింది, కమిట్మెంట్కు, మాటకు నిలబడే కంపెనీ అని చెప్పేసి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2013 సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013 అడిగితే సార్ పేరే వస్తుంది. మనిషికి కావలసింది వయసు కాదు, మంచి చేయాలనే మనసు కావాలి. మిత్రులారా, అతను స్థాపించినటువంటి ఈ సంస్థనే నెక్స్ట్ మనీ. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. మరి ఈ సంస్థ నెక్స్ట్ మనీ ఎందుకు స్టార్ట్ చేసింది? 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మిత్రులారా, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ యొక్క వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ సార్ ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టారు, B2C. ఓహో, మరి ఈ యొక్క సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అందరికీ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు మిత్రులారా. లక్షలాది మంది జీవితాలను ఈరోజు మార్చింది. రాబోయే రోజులలో కోట్లాది మంది జీవితాలను మార్చబోతుంది. భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో. మిత్రులారా, అందులో నేను ఒకడిని. నా టీంలో కొన్ని వందల మంది ఈరోజు ఫుల్ టైమర్గా వర్క్ చేస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మిత్రులారా, మరి ఆ సంస్థ
విజన్ ఏంటిది, నెక్స్ట్ మనీ యొక్క విజన్ ఏంటిది, ఎలా డిజైన్ చేశారు? 10% 90%, కంపెనీకి 10%, ఆ వచ్చిన లాభాలలో 90% మనకు పంచుతుంది. కాబట్టి కండిషన్స్ లేవు, కాబట్టి మనకు అధికంగా డబ్బులు వస్తా ఉన్నాయి. విజన్ కంపెనీ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. దేంట్లో? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటిది మొదలు అది మనకు తెలియాలి. అయితే మన జీపే నుంచి మీకు, మీ ఫోన్పే నుంచి నాకు, మన డబ్బులు నగదు లావాదేవీలు ఏదైతే చేస్తుంటామో ఆ నగదు లావాదేవీలు చేయడాన్నే మనం ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటాం. అయితే ప్రస్తుతం అది రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంది కాబట్టి మనము ఆ పనిని చేయలేం. కానీ మిత్రులారా, నేనేమంటున్నా, ఆ పని చేయడానికి మనకు యాప్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, ఆ పనిని ప్రస్తుతం చేయలేం, కానీ డెఫినెట్గా ఫ్యూచర్లో చేస్తాం మనం. కానీ మిగతా విషయాలను మనం చూసినట్లయితే మరి ప్రత్యక్షంగానైతే మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే వేరే ఉన్నాయి కాబట్టి. మరి పరోక్షంగా కూడా మనకేమైనా ఇబ్బంది ఉందా, అది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పని చేసేటప్పుడు పూర్వపరాలను పరిశీలించాలి, అది కూడా మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన కష్టార్జితం ఏదైతే ఉందో 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్లోకి తీసుకోవచ్చు. ప్రత్యక్షంగా ప్రాబ్లం లేదు, పరోక్షంగా ప్రాబ్లం లేదు. ఓపెన్ వాలెట్ బ్యాంకు తోటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, అవుతుంది. తర్వాత ఇది ఒకటే పని పెండింగ్ ఉంది, ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్. ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అన్న మిత్రులారా, చెప్పేటందుకే నీతులు ఉంటాయని కాదు, మనం దాన్ని ఆచరించాలి. ఆచరణ లేని మాటలు మాట్లాడితే విలువ ఉండదు, విలువ లేని మాటలు విలువ లేని మనుషులు అయిపోతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ టీం అన్నమాట. టీం అంటే ఇక్కడ వేరే అర్థం చేసుకోవద్దండి. ఎవరు మనకు ఎంప్లాయీస్ కాదు, మనము ఎవరికి ఎంప్లాయీస్ కాదు, కేవలం మనము ఒక పార్ట్నర్స్ మాత్రమే, ఫ్రెండ్స్ మాత్రమే. మిత్రులారా, ఈరోజు నా టీం 40,000 మంది అయిపోయారు. వీళ్ళందరికీ అవకాశం ఉంది. నేను వచ్చే ఆగస్టు వరకు నేను ఒక గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా, మీరు కూడా గోల్ కోసం పనిచేయండి. ఆగస్టు వరకు 15 ఆగస్టు 2021 నెక్స్ట్ ఇయర్ వరకు 10,000 మంది పైన ₹1,00,000 నెలకు వాళ్ళు ఇన్కమ్ ఇప్పియాలి. ఈ ఒక గొప్ప అవకాశాన్ని నా తోటి వారితోటి నేను పంచుకోవాలి అనే భావనతోటి నేను పనిచేస్తా ఉన్నా. మీరు చేయొచ్చు. 40,000 మందికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడు? కాపీ పేస్ట్ చేసినప్పుడు, లర్న్ డూ టీచ్, మనం నేర్చుకుంది వేరే వాళ్లకు నేర్పించినప్పుడు. ఆ తర్వాత మిత్రులారా, ఈ కామర్స్ వ్యాపారం ఇది, ఆన్లైన్ షాపింగ్. లాస్ట్ ఇయర్లో 40% బిజినెస్ జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో 100% అవుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. B2B అనే విధానం మిత్రులారా, విజన్లో ఓన్లీ ఒకటే పెండింగ్ ఉంది, ఓపెన్ వాలెట్ బ్యాంక్. అది కూడా అయిపోతుంది. ఇకపోతే మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. మిత్రులారా, ఇంటికో ఉద్యోగం కాదు, 18 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు. ఇక నిరుద్యోగ సమస్య లేదు, ఉద్యోగులు లంచాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆకలి చావులు లేవు. ఒక భారతదేశ సినారియోనే ప్రపంచానికే ఒక భారతదేశము ఒక గుర్తింపుగా రాబోయే రోజులు ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, గవర్నమెంట్కు సంబంధించిన వర్క్ చేస్తున్నాం మనం. కానీ గవర్నమెంట్ జీతగాన్లం కాదు, మనము ఎంప్లాయీస్ కాదు మనం ఇక్కడ, కానీ గవర్నమెంట్ పనే చేస్తా ఉన్నాం. జిఎస్టీ, ట్రేడ్ మార్క్ ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేషన్తో పాటు సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేషన్ కూడా ఉంది కమిట్మెంట్ పైన. మిత్రులారా, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏ కంపెనీ అయినా లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ పర్పస్ డబ్బులు కలెక్ట్ చేయడం. కానీ దానికి విరుద్ధంగా దాదాపు సంవత్సర కాలం 26 డిసెంబర్ 2017 ఈ కంపెనీ భారత ప్రభుత్వం గుర్తించింది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ మీకు చెప్పాను 2016లో. ఈరోజు ఈ కంపెనీ సీరియల్ నెంబర్ 277. ఈ సీరియల్ నెంబర్ కొద్దిగా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అప్పుడప్పుడు, మీరు దాని గురించి ఏం వర్రీ కావద్దు. కారణం ఏంటి? కొన్ని కంపెనీలను కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ సిస్టమ్ ఫాలో కాకపోతే వాళ్ళను తీసేయడం జరుగుతుంది, రిమూవ్ చేయడం జరుగుతుంది. కానీ 3.5 సంవత్సరాల నుంచి 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. ఈ రోజు చూస్తే మీకు 277 ఉంటుంది మిత్రులారా, అంతే తప్ప వేరే అర్థం చేసుకోదు మీరు. ఆ తర్వాత చూసినట్లయితే
457 కంపెనీలు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ చెప్తా ఉంది, అందరూ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, అందరూ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు. కానీ మనకు వాళ్ళకు తేడా ఏంటంటే మన యొక్క యాప్ ఒకసారి ఇన్స్టాల్ అయినాక 6 నెలలు 6 సంవత్సరాలకు ఎప్పుడు వచ్చినా కానీ మీ యాప్ డిలీట్ చేయబడదు. వేరే దగ్గర అయితే సర్టెన్ టైం తర్వాత వాళ్ళ యొక్క కండిషన్స్ ప్రకారం ఏదైనా కిట్ కొనకపోతే, వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే మీ ఐడి రిమూవ్ చేయడం పడుతుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా. ఇకపోతే మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి భారతదేశమే కాదు, యావత్ ప్రపంచంలో ఈ ప్లానెట్ పైన, ఈ భూమి పైన ఎక్కడ కూడా లేనటువంటి విషయం, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి కూడా ఈ యాప్ను యూజ్ చేసుకొని డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈ యాప్ను ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించనువచ్చు. ఒక యూజర్గా కావచ్చు, ఒక అర్నర్గా కావచ్చు. యావత్ ప్రపంచంలో మొట్టమొదటిసారి నెక్స్ట్ మనీ ప్రవేశపెట్టడం జరిగింది మిత్రులారా. ఈరోజు మన అలవాట్లు మానకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ మిత్రులారా అన్ని మీకు తెలిసిన పేర్లే. కాబట్టి ఇక్కడ మనము క్యాష్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. ఈ సిస్టాన్ని ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మీరు ₹1 కూడా పెట్టలేదు. ఫ్రీ సైన్ అప్ మిత్రులారా. ఈరోజు మనము ఒక్కసారి కనుక గమనించినట్లయితే ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఈరోజు మీకు యూట్యూబ్లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎంలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, జొమాటో, స్విగ్గీలో ఉంది, ఈరోజు అమెజాన్లో ఉంది. మిత్రులారా, ఈరోజు మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అమెజాన్ను డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ చేయొచ్చు. అదే అమెజాన్ కంపెనీలో ప్రైమ్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు. చాయిస్ మనకి అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మనీలో ఫ్రీ సైన్అప్ ద్వారా తీసుకోవచ్చు, ప్రైమ్ మెంబర్ ద్వారా తీసుకోవచ్చు. 2 చాయిస్ మిత్రులారా. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే అక్కడ మనకు సంవత్సరానికి ₹999 ఉంది. ఇక్కడ సంవత్సరం కాదండి, జీవిత కాలానికి 1500 ఉంది. ఆ 1500 కూడా మనకు మళ్ళీ రిటర్న్ అవుతున్నాయి రివార్డ్ పాయింట్స్ రూపకంలో. అంటే ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా అయినట్లయితే మనము ఏమి లాభాలు ఉన్నాయి మనం చూద్దాము. నష్టమైతే అసలే లేదు. మనకు ఒక క్యాష్ బ్యాక్ వస్తుంది, 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి. ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ఎప్పటికీ ల్యాబ్స్ కావు, జీవితాంతం మనకు ఉంటాయి. రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. 1500 రివార్డ్ పాయింట్స్ అంటే ₹1500 మనకు వచ్చినట్టే. ట్రాన్సాక్షన్లో అడ్జస్ట్మెంట్ అవుతాయి. దాని తర్వాత మనం చూస్తే కొన్ని విషయాల్లో మనకు అక్కడ కంపెనీకి ఫ్రీ సర్వీసెస్ అన్నమాట. అక్కడ కంపెనీ 25% డిస్కౌంట్ పాయింట్స్ ఇస్తుంది. ఇవి కూడా ఎప్పటికీ ల్యాబ్స్ కావు. డిస్కౌంట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే. కాకపోతే రివార్డ్ పాయింట్స్ అయిపోయినాక డిస్కౌంట్ పాయింట్స్ మనుగడలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమి టెన్షన్ లేదు, అవి కూడా ల్యాబ్స్ కావు. ఇకపోతే మనం సైన్అప్ అయినందుకు 50 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది. మనం వేరే వాళ్ళని సైన్అప్ చేయించినందుకు కూడా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. మిత్రులారా, ఫ్రీ మెంబర్షిప్లో కూడా మన సమయాన్ని, మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ ఇది. నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా మిత్రులారా. ఇకపోతే మరి ఆ ₹1500 ఎలా రిటర్న్ వస్తాయి సార్ అని మీకు డౌట్ ఉంటుంది. కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, అందరూ యూజ్ చేసేది, ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది. అన్నిటికంటే తక్కువ అడ్జస్ట్మెంట్ అయ్యేది ఇక్కడే, దట్ ఈజ్ 1%. ఆ తర్వాత వెంటనే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది 2%. నెక్స్ట్ టైం బెటర్ లక్ కాదు, వెంటనే వస్తుంది. ఆ తర్వాత మనకు బుకింగ్స్ ఉంది. బుకింగ్లో మనకు 2% రివార్డ్ పాయింట్స్, 2 to 4% మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాని తర్వాత మనకు నెక్స్ట్ షాప్ మర్చెంట్ ఉంది. మిత్రులారా, ఈ మర్చెంట్లో కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అయిపోతాయి, డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఇది మన సొంత పోర్టల్, ఇది సొంత మన యాప్. నెక్స్ట్ షాపీ. అయితే మిత్రులారా, ఈ కంపెనీలో ఎవరు పార్ట్నర్స్ లేరు, ఈ కంపెనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, మనమే. కాబట్టి మనం కొద్దిగా డెవలప్ చేస్తూ వెళ్ళాలి. మన చేతిలోనే ఉంది, ఎందుకంటే 10% కంపెనీ, 90% మనం. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఈ రోజు మీ దగ్గర నోట్ చేసుకోండి, ఈ రోజు ఉన్న సర్వీసెస్ వాడుకోండి, ప్రైమ్ మెంబరే. కానీ రాబోయే రోజులలో ఒక పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సిస్టంలోకి వచ్చాము. అయితే ఇప్పుడైనా రావచ్చు, అప్పుడైనా రావచ్చు, నమ్మొచ్చు, మీరు నమ్మకపోవచ్చు, కానీ ఉన్న వాస్తవం చెప్తాను. ఆ తర్వాత మీకు చెప్పాను డిస్కౌంట్ పాయింట్స్, అవి వచ్చేసి ఫ్రీ సర్వీసెస్లో 25% వస్తుంది మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఈ రోజు మీరు బ్రేక్ఫాస్ట్ లోపల ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకంటే నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేది ఒకే ఒక ఈ సిస్టంలో ఉంది. 1770 రూపాయలతో మనం ఏమి చేయలేము, కానీ ఆ 1770 రూపాయల ప్రైమ్ మెంబర్షిప్ తోటి మాత్రము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు గ్యారెంటెడ్గా. మనకు బ్యాక్ అయిపోతుంది. కానీ ఒక గొప్ప బిజినెస్లో మనం పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. 1770 రూపాయలతోటి మనం ఏ వ్యాపారం చేసే అవకాశం లేదు. కానీ మిత్రులారా 178 కోట్లు మనం సాధించవచ్చు. కానీ దానికి ఫౌండేషన్ లెర్న్, డూ, టీచ్, మనం నేర్చుకోవాలి, నేర్పియాలి. ఆ తర్వాత మిత్రులారా 18% GST 270 గవర్నమెంట్ పే చేస్తున్నాం. కరోనా వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైన సంగతి మీకు తెలుసు. పెద్దలు, మేధావులు ఎంతో మంది చెప్తా ఉన్నారు, స్వదేశీ వస్తువులు వాడండి, స్వదేశీ కంపెనీలు చేయండి. ఇండైరెక్ట్ గా మనము స్వకార్యము స్వామి కార్యంలో ఉన్న మిత్రులారా. జీవిత కాలంలో ఓన్లీ వన్ టైం, నో రిన్యువల్ సిస్టమ్, నో పర్చేస్ సిస్టమ్. అయితే మనకి ఇక్కడ మొదట పొదుపు అవుతుంది, మనం చూసాం. రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతుంది, క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది. సంవత్సరానికి 10 నుంచి 20 వేల రూపాయలు మనకు పొదుపు అవుతుంది. దాంతో పాటు మనము రెఫరల్ ప్రోగ్రామ్, ఇక్కడే కొంతమంది భయపడుతుంటారు, అనుమానపడుతుంటారు, సిగ్గుపడుతుంటారు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు మిత్రులారా. చెడ్డ పని చేసినప్పుడు, తప్పు పని చేస్తే సిగ్గుపడాలి, చెడ్డ పని చేస్తే భయపడాలి. మనం ఇక్కడ సిగ్గుపడే పని చేయలేదు, ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం ఎవరికి లేదు. సో రెఫరల్ అంటే ఏంది? ఈరోజు అమితాబ్ బచ్చన్ ఒక సూపర్ స్టార్ అయి కూడా టీవీలో రెఫర్ చేస్తూ ఉండు. మనం ఈరోజు నెక్స్ట్ మనీ గురించి రెఫర్ చేస్తా ఉన్నాం, అంతే తేడా. అయితే ఎలాగో మనం వాట్సాప్ వాడుతున్నామో, ఎవరెవరు దేనికోసమో వాడుతుంటారు, అది వాళ్ళకు తెలుసు. కానీ మనం మాత్రము డబ్బులు సంపాదించుకోవాలి, వేరే వాళ్ళ డబ్బులు వచ్చే మార్గం చెప్పాలి. వాట్సాప్ను మనం యూజ్ చేసుకొని డిజిటల్ షేర్, ఇన్వైట్ మిత్రులారా. ఆ తర్వాత ఆ ఒక్క పని చేసిన తాలూకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ. మిత్రులారా నెక్స్ట్ మనీ కేవలం మీరు 5 to 10% చూస్తున్నారు. రాబోయే రోజులలో ఇంకా ఎన్నో సర్వీసెస్ మనకు యాడ్ అయ్యేది ఉంది. డెవలపింగ్ కంపెనీ మనది, డెవలప్డ్ కంపెనీ కాదు, ఇన్వెస్టర్స్ చేత స్టార్ట్ చేసిన కంపెనీ కాదు, మనలాంటి ఒక వ్యక్తితోటి స్టార్ట్ చేసిన కంపెనీ. ఆ తర్వాత మిత్రులారా మనం తర్వాత గమనించినట్లయితే మరి డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తీసుకొని మీరు ఎంతమందినైనా రెఫర్ చేయొచ్చు. ఇది మన ఉద్యోగమే, ఇది మన వ్యాపారమే. కానీ కంపెనీ నుంచి మీకు ఎలాంటి ప్రెషర్ ఉండదు, సీనియర్ నుంచి మీకు ఎలాంటి ప్రెషర్ ఉండదు. మీ ఇష్టం, మీ టైం మీ ఇష్టం, ఇన్స్టెంట్ పే అవుట్. మిత్రులారా రోజు మీరు 10 మంది ప్రైమ్ మెంబర్లను చేయండి, రోజు 3,000 సంపాదించండి, నెలకు 90,000 సంపాదించండి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలాగా. చాయిస్ మనకే. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచాడు వాటర్ తీసుకుంటారా, డ్రమ్ వాటర్ తీసుకుంటారా, చాయిస్ మనదే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ కూడా IMPS నెఫ్ట్ అనే విధానం ద్వారా మనకు బ్యాంకుకు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూస్తే 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఉదాహరణకు నేను 5 అని చెప్పాను అంతే తప్ప మీకు ఇక్కడ 5 చేయాలనే రూలు ఏమీ లేదు. మనం పని చేస్తూ వెళ్ళిపోవాలి, ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్గా మనం పని చేస్తూ రెఫరల్ చేస్తూ ఎవరైతే వస్తారో వాళ్ళకి హెల్ప్ చేయండి, మిమ్మల్ని అడిగే వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. బలవంతంగా మనం ఏమీ చేయలేము. మీకు ఎవరైతే హెల్ప్ అడుగుతున్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి. తర్వాత మిత్రులారా దీన్ని 90% డిజౌన్ ఎలా చేశారు అది ఒక్కసారి మనం చూద్దాం. కంపెనీకి వస్తుంది 1500, ఎలా అయితే అమెజాన్కు 999 వస్తుందో ఈ 1500 తాలూకు వాళ్లకు 1500 రివార్డ్ పాయింట్లు ఇచ్చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ వచ్చిన 1500 ఒక డిజైన్ రూపంలో చేసి రెఫరల్ గా 20%, ఆ రెఫర్ చేసిన వ్యక్తి మళ్ళీ రెఫర్ చేస్తే అతనికి 20% పోతే మనకు 2%,
ఇక్కడి వరకు మహా అయితే తెలుస్తుంది. కానీ మిత్రులారా 10 లెవెల్స్ వరకు రెఫరల్ టు రెఫరల్ 1110 రూపాయలు ఇన్స్టెంట్గా నామమాత్రము 10 సెకండ్స్ కాలంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒక్క వ్యక్తి పనిచేస్తే పైన 10 లెవెల్స్. మిత్రులారా రాత్రి రాయల్టీ రూపకంలో 6%, దాని తర్వాత గోవా దుబాయ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి 10%, 90% అనేది ఫార్ములా తయారు చేయడం జరిగింది. 3.5 సంవత్సరాల నుంచి ఫార్ములాను మార్చలేదు కంపెనీ, ఎవరికి పేమెంట్ పెండింగ్ పెట్టలే కంపెనీ. అయితే మిత్రులారా టీమ్ సైజు మనము ఈచ్ వన్ టీచ్ 5 అనుకున్నాం. చనిపోయిన శవం నలుగురిని పిలిపించుకుంటుంది. బ్రతికుండంగా మనం ఈ భూమి మీద 5 మందిని తేవడానికి మన లోపల పర్ఫెక్షన్ తెచ్చుకుందాం. మార్కెట్ ఆల్రెడీ పర్ఫెక్షన్గా ఉంది, మనం చేసేది ఏం లేదు. కానీ మన దగ్గర ఉన్న సిస్టమ్ చెప్పడం నేర్చుకుంటున్నాం. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మిత్రులారా ఇది 10 రోజులలో కూడా పూర్తి కావచ్చు. కానీ అందరూ మీలాగా నాలాగా ఉండరు కదా. కాబట్టి 178 కోట్ల ప్రాజెక్ట్ మిత్రులారా. ఐ లవ్ దిస్ చార్ట్, ఐ లైక్ దిస్ చార్ట్. ఇంకా కొంతమందికి కూడా డౌట్ వస్తుంది, సార్ నా కోరిక చాలా పెద్దగా ఉంది కానీ మీకు 178 ఉన్నాయని కొందరికి డౌట్ వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ఈచ్ వన్ టీచ్ 5 అన్నాం కదా, ఈచ్ వన్ టీచ్ 6 అని పెట్టుకోండి, ఆర్ఆర్లో 36 పెట్టుకోండి, 1000 కోట్లు దాటుతాయి. కానీ కొంతమంది ఏం చేస్తారు, సోడా వాటర్ లాగా బుస్సుమంటారు, ఆ తర్వాత తుస్సుమంటారు. అది కాదు. పని చేసే కంటే ముందే డిసిషన్ ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేసిన తర్వాత పట్టు పట్టరాదు, పట్టి విడియరాదు, పట్టు పట్ట వలయనయా బిగియ పట్టు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట ఏ మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఎందుకంటే మిత్రులారా మన ఇన్కమే కాదు, అలాంటి వ్యక్తులు మన టీంలో వచ్చిన వాళ్ళ భవిష్యత్తు కూడా మనము నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఒకరికి మంచి చేయకపోయినా బాధ లేదు, కానీ ఒకరికి చెడు మాత్రం చేయొద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్వపరాలు అన్ని పరిశీలించి ఒక్కసారి డిసిషన్ తీసుకుంటే. మిత్రులారా నేను చేసింది 2 పనులు. వచ్చినప్పటి నుంచి రోజు పని చేస్తా ఉన్నా, ఈ రోజు వరకు నేను వేరే కంపెనీలో సంతకం పెట్టలే. మీరు కూడా అలా ఉండండి, క్యారెక్టర్ను ప్రొటెక్ట్ చేసుకోండి, క్యాష్ ఫ్లో వస్తుంది మీ దగ్గరికి. సో మై డియర్ ఫ్రెండ్స్, అందుకే యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వ్యక్తి మాత్రమే, రైట్ పర్సన్ మాత్రమే మనకు రైట్ డైరెక్షన్ ఇవ్వగలుగుతాడు. ఇది జీవిత సత్యం మిత్రులారా. ఇకపోతే కొంతమందికి ఇన్కమ్ ఎక్కువ అనిపించినా మీరు తక్కువ చేసుకోవచ్చు, ఏం బాధ లేదు. మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకునే అవకాశం మీకుంది. అయితే మిత్రులారా ఎప్పుడైనా మార్చాలి సమాజాన్ని అని అనుకోకూడదు, మనకు మనం మారాలి. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన జరుగుతుంది. అన్ని కంపెనీలు మనకు తెలవాల్సిన అవసరం లేదు, మనము చేసే కంపెనీ మాత్రం మనకు పర్ఫెక్ట్గా తెలవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఈ 3 రోజులు ట్రైనింగ్కి వస్తారో మాస్టర్ అయిపోతారు వాళ్ళు. ఆ తర్వాత అది చెప్తూ ఉంటే అనగనగ రాగ మతిస ఇల్లుచునుండు, తినగ తినగ వేము తీయనగును, సాధనమున పనులు సమకూరు ధరణిలో, విశ్వదాభిరామ వినురవేమ. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది మిత్రులారా, ఈడ రాకెట్ సైన్స్ ఏమీ లేదు. నేను చేయగలిగినప్పుడు మీరు చేయగలరు. జూమ్ మీటింగ్ అనేది నాకు తెలియదు, నేర్చుకోవాలనుకున్నా మిత్రులారా. ఆ తర్వాత ఇంకో ఇన్కమ్ రీపర్చేస్, దీన్నే మనం లెవెల్ క్యాష్ బ్యాక్ అంటాము. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మిత్రులారా అందులో నుంచి 25% 10 లెవెల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. పండుకున్న డబ్బులు వచ్చే విధానమే ఇక్కడ ఉంది మిత్రులారా. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. తర్వాత జియో ఫోన్ ఈరోజు ఒక మంచి ఉదాహరణ. వాళ్ళు 2,10,00,000 రూపాయల వాళ్ళ ఇన్కమ్. వాళ్ళకి ఇది ఎలా సాధ్యమైంది? ఫ్రీ సిమ్ కార్డులు, అవుట్ గోయింగ్ ఫ్రీ, ఈ విధంగా ఇచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు చేసి వాళ్ళు ఆ సిస్టాన్ని 38 కోట్ల మంది యూజర్ తయారు చేశారు. మనం మాత్రం డబ్బులు సంపాదించుకుంటూ అదే పని చేస్తున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కుటుంబంలో 1,00,000 టీం టైం పట్టవచ్చు, నో ప్రాబ్లం, కానీ వచ్చి తీరుతుంది. ఆ 1,00,000 కుటుంబాల్లో ఒకరింట్లో 2 మొబైల్స్ ఉన్నాయి. 200 రూపాయలు అంటే 400 రూపాయలు రీఛార్జ్ జరిగింది. 2% అంటే 8 రూపీస్ వాళ్ళకు వచ్చింది. మిత్రులారా మరి అందరికీ వస్తే 8 లక్షలు, అందులో నుంచి 25% 2 lakhs రూపీస్. అర్థం చేసుకోండి, మనకు ఈ 2 lakhs ను డివైడ్ చేస్తే 20,000
మనం ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ కోర్సులో 24/7 ఇది నడుస్తూనే ఉంటుంది. మిత్రులారా, ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తుండు? ఇక్కడే కాకుండా వేరే దగ్గర కూడా క్యాష్ బ్యాక్ ఉంది కదా, దీని పొటెన్షియాలిటీ ఏంది, దీన్ని అర్థం చేసుకోవాలి మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేయండి, ఈరోజు ఆలోచన చేయండి. దాని తర్వాత చూసినట్లయితే ఒక ఇన్సూరెన్స్ మనం బేస్ చేసుకున్న బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్ ఇక్కడ తీసుకోవచ్చు. మిత్రులారా, ఈ వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ గతంలో మన కష్టార్జితం ఏదైతే ఉందో 5% TDS, 5% అడ్మిన్ ఛార్జెస్. కానీ ఇక్కడ మాత్రము నో అడ్మిన్, నో TDS. మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ 100% మీరు యూజ్ చేసుకోవచ్చు. మిత్రులారా, అర్థం చేసుకోండి ఈ పాయింట్. ఆ తర్వాత మనం గమనిస్తే ఆ డబ్బులతోటి వెంటనే రీఛార్జ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, గ్యాస్ బిల్లు, పోస్ట్ పెయిడ్ బిల్లు, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటలు, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్, వీటన్నిటిలో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిత్రులారా, 3 లెవెల్స్ తర్వాత 4వ ఇన్కమ్ రాయల్టీ. రాయల్టీ కూడా ఎక్కడా లేదు, కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది కంపెనీ. సిల్వర్ రాయల్టీ 5 + 9 14 ప్రైమ్ మెంబర్స్, ఫ్రంట్ లైన్లో 5, తర్వాత ఒక్కొక్కటి. అన్లిమిటెడ్ డెప్త్ 1% అంటే 15 రూపాయలు. నో పీవీబీవీ, నో సైడ్ లెగ్ బ్యాలెన్స్. మిత్రులారా, ఆ తర్వాత మనము తెచ్చిన ఈ 5 మందిని సిల్వర్ చేస్తే మనం గోల్డ్ అయిపోతాం. మీరు తెచ్చిన వ్యక్తికి సర్వీస్ ఇవ్వండి అంతే. 2%, సిల్వర్కు 1%, మనకు 1%. దాని తర్వాత ఫ్రెండ్స్ డైమండ్. మీరు తెచ్చిన వాళ్లే కాదు, ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్లో 5 లెగ్గులలో 5 గోల్డ్ అయితే మనం డైమండ్. మిత్రులారా, 3% డిఫరెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న రాయల్టీలు మన టీంకు సంబంధించినవి అయితే, ఇప్పుడు మాట్లాడే రాయల్టీ కంపెనీ 1%. మిత్రులారా, క్రాస్ లైన్ నుంచి అప్ లైన్ నుంచి. క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇంతకుముందు విన్నాం మనం, కానీ ఎక్కడ చూడలేదు. నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఇన్కమ్. ఎక్కడ ఎలాంటి టార్గెట్ మెయింటైన్ చేయాలనే రూల్ లేని మొట్టమొదటి కంపెనీ. మిత్రులారా, ఈ ఇన్కమ్ 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. గత ఏప్రిల్, మే, జూన్లో వచ్చిన ఒక్కొక్క రాయల్టీ ఏదైతే ఉందో ఆ రాయల్టీ ఇన్కమ్ మిత్రులారా 9 లక్షల రూపాయలు. నా ఎస్టిమేషన్ ఆఫ్ టైం 2 ఇయర్స్లో మనం ఇక్కడ రిటైర్డ్ అయిపోతాం. కానీ ఈ కంపెనీలో 11 నెలలకే క్రౌన్ డైమండ్ కూడా అయ్యారు. అంటే ఎస్టిమేషన్ కంటే ఎక్కువ వర్క్ చేశారు. సో మై డియర్ ఫ్రెండ్స్, బ్రతకడానికి కాదు ఈ సిస్టము, బ్రతుకులలో మార్పు కోసము, లైఫ్ లాంగ్ ఎంజాయ్ కోసం. మిత్రులారా, 60-70 సంవత్సరాలకు ఆడి కారు కొంటే హాస్పిటల్ తిరగడానికి పనికి వస్తుంది. అదే 20-30 ఏళ్ళకు కొంటే ఎంజాయ్ చేయడానికి పనికి వస్తుంది. సో కోరికలను చంపుకోవాల్సిన అవసరం లేదు. మన కోరికలే కాదు, మన భార్య బిడ్డల కోరికలు, తల్లి తండ్రి కోరికలను కూడా తీర్చే గొప్ప అవకాశం ఉంది ఇక్కడ. దాని తర్వాత చూసినట్లయితే మనము తెచ్చిన వ్యక్తి ఈచ్ వన్ టీచ్ 5. మిత్రులారా, రాసుకోండి, ఈచ్ వన్ టీచ్ 5. ఆ తర్వాత హెల్ప్ 5. వాళ్ళకి 5 మందికి హెల్ప్ చేస్తే 5-25 అయిపోతే మనకు లీడర్షిప్ రాయల్టీ ఉంది. రాత్రి 12 గంటలకు అతనికి వచ్చిన ఇన్కంలో 10% వస్తుంది. మిత్రులారా, వాళ్ళకి 1000 రూపాయలు వస్తే మనకు 500 రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఈ కంపెనీ డిజైన్ చేయడం జరిగింది. ఈ రోజు వచ్చిన మీకు స్పెషల్ ఆఫర్ ఉంది. 5-25 గనక మీరు 30 రోజులలో పూర్తి చేస్తే లీడర్షిప్తో పాటు గోవా వెళ్ళి రావచ్చు. మీ ఖర్చులతోటి కాదు, కంపెనీ ఖర్చులతోటి. ఆ తర్వాత మీరు తెచ్చిన 5 మందికి మీరు హెల్ప్ చేసినట్లయితే, వాళ్ళను గోవాకు పంపించినట్లయితే మీరు దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. 5-25 120 90 రోజులలో. ఇక్కడ 90 రోజులు అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఇక్కడ కూడా కంపెనీ ఏదో కారణం చేతనో, అర్థం కాకనో, ఆరోగ్యరీత్యానో ఒక వ్యక్తి చేయలేకపోతే అభిషేక్ కుమార్ బర్మన్ గారు చేయలేనటువంటి వ్యక్తుల కోసమో నో టైం లిమిట్ తీసేసి, అంటే 5-25 120 620 అనే స్ట్రక్చర్ ఎప్పుడు పూర్తి చేస్తే అప్పుడు వెళ్ళొచ్చు. కాబట్టి ఎవరి దగ్గర అయితే పాస్పోర్ట్ లేదో వాళ్ళని రెడీ చేసుకోమని చెప్పండి మిత్రులారా. ఇకపోతే కంపెనీ నుంచి చూడండి,
మీకు ముందే చెప్పాను, ఇప్పటివరకు సిస్టంలో మార్పు చేయలేదు. 3.5 సంవత్సరాల నుంచి ప్రూవెన్ అయిన సిస్టమ్. 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది మనకు ఫ్రీగా. ఎండ్ యూజర్కు నష్టం లేదు ఇక్కడ. ఇకపోతే గోవా దుబాయ్ ఉంది పనిచేసే వాళ్ళ కోసం. కంపెనీ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇప్పుడు కరోనా గురించి చేయట్లేదు, కానీ నెక్స్ట్ టైకూన్స్ చేసుకోవచ్చు మనము. మిత్రులారా, అప్లైన్ నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది 7 o'clock. వేరే వేరే భాషలలో వేరే వేరే సమయాల్లో ప్రజెంటేషన్ ఉంది. మీరు నేర్చుకోండి, నేర్పియండి. ఆ తర్వాత మిత్రులారా, నేను ఈ యొక్క అక్టోబర్ నుంచి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను ఏం సాధించాను మీకు నేను లైవ్లో చూపిస్తాను. నేను డెవలప్ అవుతున్నా, మీరు డెవలప్ కాండి. నేను 5 years లోపల 178 కోట్ల స్ట్రక్చర్ పూర్తి చేయబోతా ఉన్నా. అంటే ఒక్కొక్క 10 లెవెల్స్కు ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. మిత్రులారా, నేను వెళ్తున్నా, మీరు రండి. కలిసి మనం పని చేద్దాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం. మిత్రులారా, దీనికోసం రాత్రి డైలీ మనకు ఎలా యాప్ను ఆపరేట్ చేయాలి ట్రైనింగ్ ఉంది నైట్లో. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఎన్ని చెప్పినప్పటికీ కూడా మీకు కొన్ని అనుమానాలు ఉండొచ్చు. మిత్రులారా, నష్టం లేకుండా మీరు 1770 ప్రైమ్ మెంబర్ అయినందుకు ఇక్కడ నేను అసలు టోటల్గా జీరో అయిపోయినా, మీరు ఈ సర్వీసెస్ అయితే వాడాల్సిందే. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడాల్సిందే. ఒక కుటుంబానికి 16,731 రూపాయలు పొదుపైంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. బిజినెస్ అంటే లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే సైన్ అప్ చేయలేదో వాళ్ళు చేయండి. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి మీ దగ్గర. ఎందుకంటే మీరు ఇది స్క్రీన్ షాట్ చేసుకోవడం ద్వారా మీకు సైన్ అప్ చేయించడంలో చాలా ఈజీ అయిపోతుంది. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేయండి. మీకు నేను ఒక 5 seconds టైం ఇస్తాను. మిత్రులారా, ఈ స్క్రీన్ షాట్లో మొదట ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ ఎంటర్ చేసినప్పుడు మీ యూజర్ నేమ్, అంటే మీ సీనియర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయగానే పక్కన చెక్ బాక్స్ చూడాలి కంపల్సరీ. ఆ చెక్ బాక్స్ చూసినప్పుడు మనకు అక్కడ ఒక కన్ఫర్మ్ యువర్ రెఫరల్ అని వచ్చింది. అక్కడ మనం పేరు చూసి మోసపోకూడదు. మనం అక్కడ యూజర్ నేమ్, రెఫరల్ ఐడి చెక్ చేయాలి, మొబైల్ చెక్ చేయాలి. కన్ఫర్మ్ చేయండి. ఆ తర్వాత 2వ స్టెప్లో ఉన్న మొబైల్ నెంబరు, 3వ స్టెప్లో ఉన్న ఈమెయిల్ ఐడి, 4వ స్టెప్లో ఉన్న యూజర్ నేమ్ మీరు తయారు చేసుకోండి. ఎంటర్ ఫుల్ నేమ్. 5వ స్టెప్లో పాన్ కార్డ్ పైన ఎలా ఉందో, బ్యాంకులో ఎలా ఉందో. 6వ స్టెప్లో మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మిత్రులారా, ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి మీ దగ్గర. మీ సీనియర్ సహకరిస్తారు. ఆ తర్వాత ఈ కంపెనీ లీగల్ కంపెనీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ చేసింది. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ని ఎవరైనా ఫాలో కావాలి. ఈరోజు మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలంటే గవర్నమెంట్ రూల్స్, మీరు ఐడి ప్రూఫ్ ఇవ్వాలి. ఇక్కడ కూడా అంతే. ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫాలో కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రూల్స్ ఫాలో అవుతున్న 100% ఫాలో అవుతున్న కంపెనీ. కాబట్టి ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి. పాన్ కార్డ్కి ఆధార్ లింక్ ఉంటే మన దాంట్లో వెంటనే ఆధార్ కార్డుకు లింక్ ఉంటే పాన్ కార్డ్ 10 minutesలోనే వస్తుంది మన దగ్గరే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇకపోతే మనము ప్రైమ్ మెంబర్ కావడానికి ఈరోజు బ్రేక్ఫాస్ట్ లోపల మీరు డిసిషన్ తీసుకోండి. ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత నేను తీసుకుంటా. మిత్రులారా, మీరు ఈ ప్రైమ్ మెంబర్షిప్ డబ్బులు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు యాప్ ఓపెన్ చేసి బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఓపెన్ చేసి అక్కడ ప్రొఫైల్ అని వస్తుంది. అక్కడ రెఫరల్ నేమ్ కరెక్టా కాదా చెక్ చేసి పక్కన కాల్ అని ఉంది, ఫోన్ చేయండి. దాని తర్వాత మీ అడ్రస్, మీ డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎడిట్ ప్రొఫైల్ అని అప్డేట్ ప్రొఫైల్ అనాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు మీ యొక్క బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకోవాలి. మెయిన్ హోమ్ పేజీలో ఇలా వాలెట్ ఉంది. వాలెట్ నొక్కగానే మనకు యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కగానే 1000, 1776, 2000 వస్తుంది. మనకు కావాల్సింది 1770 నొక్కేసి మనం యాడ్ మనీ చేస్తే వెంటనే మనకు ఈ విధంగా పేయూ మనీ ఉంది. కొత్త సిస్టమ్ ఐసిఐసిఐ పే వచ్చింది, గేట్వే, అది తీసుకోండి, చాలా ఫాస్ట్ అవుతుంది. దాని తర్వాత చూసినట్లయితే మీ యొక్క గూగుల్ పే ద్వారా కావచ్చు, మీ పేటిఎం ద్వారా కావచ్చు, మీ ఫోన్పే ద్వారా కావచ్చు, మీ ఆన్లైన్ అకౌంట్ ద్వారా కావచ్చు,
డబ్బులు మనం ఎలానైనా తెచ్చుకోవచ్చు. మిత్రులారా, తెచ్చుకున్న తర్వాత రైట్ సైడ్ ప్లస్ మార్క్ నొక్కితే మీకు అప్గ్రేడ్ అని వస్తుంది. మీ ఐడిని అప్గ్రేడ్ అనండి, అక్కడ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి, వెంటనే మీకు కంగ్రాచ్యులేషన్ అని తంబు మార్క్ వస్తుంది. మిత్రులారా, జీవితకాలంలో ఒక్కసారి 1770 రూపాయలు మీరు ధైర్యం చేయండి. ఈ సిస్టంలో మనం నడుద్దాం. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా పవర్ఫుల్ సిస్టమ్, ప్రపంచంలో నిరూపించబడ్డది. అందుకే భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్ తెచ్చింది. ఆ గైడ్ లైన్ లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ చెప్పింది. సర్వీస్ సెక్టార్ లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మనది. ఆ తర్వాత మన సీనియర్లు ఎవరుండ్రు, ఎలాంటి టీంలో మనం ఉన్నాము, రియల్ మన నెట్వర్కర్స్ వీళ్ళే మన యొక్క సక్సెస్ కావడానికి ఆధారం. మిత్రులారా, మొత్తం నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్. ఇంకా ఆ రోజు లీగాలిటీ అవన్నీ ఏం కాకముందే ఇక్కడ ఎవరికి నష్టం లేదు, 1770 తోటి చేస్తే లాభం ఉంది, చేయకున్నా నష్టం లేదు అనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్. అతని యొక్క జూనియర్ సుభాష్ చంద్ర సార్. అతను కూడా ఒక మెకానికల్ ఇంజనీర్. 9001 సర్టిఫైడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ISO, అలాంటి కంపెనీస్ కు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్, ఇంటర్నేషనల్ ట్రైనర్. మిత్రులారా, అతను ఎంత బిజీ షెడ్యూల్, ఉదయం 11 నుంచి రాత్రి ఉదయం 7 నుంచి 11 వరకు. అంటే ఆయన బిజినెస్ లో అంత బిజీ. 30 lakhs ప్యాకేజ్, నెలకు 2.5 లక్షల రూపాయల జీతం వచ్చే వ్యక్తికే నెక్స్ట్ మనీ నచ్చినప్పుడు మన జీతం అంతకంటే ఎక్కువ లేదు కదా ఫ్రెండ్స్. ఆయననే చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేం? నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్, నెక్స్ట్ బ్యాచ్ మిత్రులారా 199 రూపాయలే. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, 200 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు వెంటనే బుక్ చేసుకోండి ఈరోజు. ఎందుకంటే మీరు నేర్చుకోండి, ఒక 5 మందికి నేర్పండి. నేను ఆల్రెడీ వెళ్ళాను మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా, నా యొక్క జూనియర్లను కూడా తీసుకెళ్ళాను. ఇంకా కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఈ బ్యాచ్ లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా గారు, డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ సృష్టికర్త. జూమ్ మీటింగ్ నాకు నేర్పించింది నా డిజిటల్ గురువు. అతని జూనియరే విరాట్ సార్ మిత్రులారా. సో మై డియర్ ఫ్రెండ్స్, మన గ్రేట్ అప్లయన్స్ ఉంది, మన టీం స్ట్రాంగ్ ఉంది. మన టీం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మనం కూడా స్ట్రాంగే మిత్రులారా. మీ విలువైనటువంటి సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు మీకు స్పెషల్గా మిత్రులారా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఈ రోజు నేను చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, మరి ఇప్పటి వరకు మీరు ఎన్నో మీటింగ్లు విని ఉండవచ్చు, దాంట్లో డౌట్ లేదు. కానీ మరి వాస్తవమా కాదా లైవ్ అనేది మీకు చూపిస్తున్న ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు స్పష్టత ఉంటుంది. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మనీ యొక్క యాప్. ఈ యాప్లో బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ నొక్కినప్పుడు ప్రొఫైల్ వచ్చింది చూడండి. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్, అబద్ధానికి అవకాశం లేని సిస్టమ్ మిత్రులారా. 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:55:24. నా సీనియర్ నాకు ఒకటే చెప్పిండు, ఎవరైతే 90 రోజులు అటెండ్ అవుతారో వాళ్ళు ఫెయిల్ కారని చెప్పి. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు వెంటనే మీరు డిసిషన్ తీసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ అని చెప్పా. మరి అలా ఉట్టిగానే చెప్తున్నానా లేదా, నేను తీసుకున్నానా లేదా? ఎందుకంటే నేను నడిచిన మార్గంలో మిమ్మల్ని నడవమంటున్నా, నడిచే వాళ్ళని తీసుకెళ్తున్నా, అలసిపోయిన వాళ్ళని వదిలేస్తున్నా. మిత్రులారా, సైన్ అప్ అయినప్పుడు 50 మార్కులు, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500. మిత్రులారా, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. ఇంకో విషయం చెప్పా మీకు, రెగ్యులర్గా పనిచేస్తున్నాని. దానికి నిదర్శనం ఇగో చూడండి, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను 2 పనులు చేసిన, రోజు పని చేస్తున్నా, ఇంకో కంపెనీలో నేను సంతకం పెట్టలే. 2 పనులు చేశా, నేను సింపుల్ పని చేశా. దాని మూలంగా నాకు ఏమొచ్చింది? మరి ఆ పని చేసినందుకు నాకు ఏమొచ్చింది చూడండి మిత్రులారా. 1770 రూపాయలు నేను దాచుకొని పెట్టుకుంటే నాకు ఏమయ్యేది? ఈరోజు ఆ 1570 రూపాయలు నేను నెక్స్ట్ మనీలో కట్టడం మూలంగా, ప్రైమ్ చందా కావడం మూలంగా, ప్రైమ్ మెంబర్ కావడం మూలంగా 3,54,705 రూపాయలైనాయి. నేను తీసుకున్నా, మీకు ఇప్పిస్తా అని చెప్తున్నా. 3వ తారీఖు అక్టోబర్ 2019 నాడు చూపించమంటే నేనేం చూపిస్తుంటే మిత్రులారా,
రాబోయే 5 సంవత్సరాలలో 2024లో చూడండి 178 కోట్లు నా బ్యాలెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది, అందుకే నేను పనిచేస్తున్నా. ఆ తర్వాత మిత్రులారా, యావరేజ్ ఇన్కమ్ చూద్దాం మనము. 3 నెలల యావరేజ్ ఇన్కంలో ఏమొచ్చింది? ఎందుకంటే ఇక్కడ స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు, రియల్ చెప్తే చాలు. మిత్రులారా, స్క్రీన్ షాట్ చేసుకోండి. 2,06,55,000 రూపాయలు నా యావరేజ్ 3 నెలల ఇన్కమ్. అర్థం చేసుకోండి. చాలా మంది చెప్తా ఉంటారు, మీరు పని చేస్తున్నారు సార్, చాలా కష్టపడుతున్నారు. నేనేం కష్టపడ్డా? ఉదయం వచ్చినా సాయంత్రం వచ్చినా సత్యనారాయణ స్వామి కథ, అదే కథ, అదే లెక్క, 5 కథలే. నా చిన్నగున్నప్పుడు అదే కథ తిన్నా, నా పెండ్లైనాక అదే కథ తిన్నా, నా బిడ్డల పెండ్లి చేసినప్పుడు అదే కథ తిన్నా. మిత్రులారా, సత్యనారాయణ స్వామి కథ చెప్తే డబ్బులు వస్తున్నాయండి. కాబట్టి మీరు రాండి, మీరు అదే చెప్తున్నా కదా, మీరు అదే చెప్పండి, చెప్పమని చెప్తున్నా, మీరు అదే చెప్పండి. కాపీ పేస్ట్, కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. మరి మిత్రులారా, మొదట 90 రోజులు చాలా ప్రధానమైంది. నా ఫస్ట్ 3 మంత్స్ చూడండి. నాకు వచ్చినప్పుడు మీకు వస్తుంది, ఇందులో రాకెట్ సైన్స్ లేదు, నమ్మడమే అన్నమాట. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. మిత్రులారా, అక్టోబరు, నవంబరు, డిసెంబరు 3 నెలల కాలంలో నాకు వచ్చిన ఇన్కమ్ నాకంటే ఇంకెక్కువ వస్తుంది మీకు, ఎందుకంటే నా సీనియర్స్ కు తెలుగు రాదు, కావాలంటే మీరు మాట్లాడవచ్చు వాళ్ళతో. 3 నెలల నా ఇన్కమ్ 8,715 రూపాయలు. కారణం ఏంటిది? ఇక్కడే చాలా మంది నిరాశ చెందుతారు. మిత్రులారా, టైం పడుతుంది. 3 నెలల కాలం 90 రోజులు. ఈ రోజు మీకు చెప్తున్నా మిత్రులారా, 90 రోజులు నా ఎంబడి ఉండండి. 90 రోజుల ఇన్కమ్ కాకుండా 91వ రోజు నుంచి డైలీ 3,000 to 4,000 తీసుకునే సబ్జెక్ట్ నేను తయారు చేశా. నేను వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఎంతో మంది మిత్రులు ఉన్నారు. జనవరి నుంచి నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మిత్రులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి సబ్జెక్ట్ మొత్తం రెడీ అయిపోయింది. మిత్రులారా, మీరు చాలా అదృష్టవంతులు, రైట్ టైంలో మీరు వచ్చారు. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినా నేను సంతోషమే, ఎందుకంటే మీకు చెప్పే భాగ్యం నాకు దొరికినందుకు. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక విషయం చెప్పా మీకు, పండుకున్న డబ్బులు వస్తాయి, మొబైల్లోకి నుంచి బ్యాటరీ తీసి పక్కన పడేసిన డబ్బులు వస్తాయి. ఎలా సాధ్యం సార్? ఆశ్చర్యపోతారు మీరు. చూడండి, ఈ రోజు 8 గంటల 10 నిమిషాల 53 సెకండ్స్ ఎవరో రీఛార్జ్ చేసుకున్నారు. నేను మీ అంటే ఉన్నా కదా 5 నిమిషాల క్రితం. అబద్ధం చెప్పట్లేగా. రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్. 8 గంటల 9 నిమిషాల 16 సెకండ్స్, 8 గంటల 8 నిమిషాల 59, 8 గంటల 8 నిమిషాల 39 సెకండ్లు, 8 గంటల 5 నిమిషాల 34 సెకండ్లు, 7 గంటల 51 నిమిషాల 28 సెకండ్లు, 7 గంటల 51 నిమిషాల 7 సెకండ్స్. మిత్రులారా, 7 గంటల 47 నిమిషాలు, 7 గంటల 46 నిమిషాలు, 7 గంటల 31. మిత్రులారా, ఏది నేను అబద్ధం చెప్పట్లే, నిజమే చెప్తున్నా. మీరు కూడా ఎక్కడ అబద్ధం చెప్పకండి, నిజమే చెప్పండి. మిత్రులారా, ఇక చూడండి, ఈ రోజు 28వ తారీఖు రాత్రి 12 గంటల 16 నిమిషాలు నేను పండుకున్నా, 12 గంటల 57 నిమిషాలు నేను పండుకున్నా. మిత్రులారా, రాత్రి 11 గంటల 49 నిమిషాల 47 సెకండ్స్ నేను పండుకున్నా. మిత్రులారా, ఇక చూడండి, 27వ తారీఖు. నేను ఏది చెప్తున్నానో అదే చేస్తున్నా, ఏది చేస్తున్నానో అదే చెప్తున్నా, ఎందుకంటే సత్యమేవ జయతే. మిత్రులారా, సత్యం మాత్రమే గెలుస్తుంది, అసత్యము ఆగమైపోతుంది. దాని తర్వాత మీకు చెప్పా నేను, సార్ ఈ రోజు 40,000 మంది నా టీంలో ఉన్నారని చెప్పా. నిజమా సార్? ఇక చూడండి మిత్రులారా, లైవ్ లో చూపిస్తున్నా. ఇక చూడండి, 40,073 మంది. నేను కూడా 30 మందికి చెప్పే సైన్అప్ చేశారు. మరి 30 మంది సైన్అప్ చేస్తే అందులో కొందరు నమ్మలేదు. వాళ్ళు నమ్మకపోతే నాకేమైంది? నమ్మిన నా 11 మందికి నేను హెల్ప్ చేశాను. ఆ హెల్ప్ చేయడం అంటే ఏంటిది? లర్న్, డూ, టీచ్. నేర్చుకుంది నేర్పించాను. మిత్రులారా, చార్ట్ ప్రకారంగా చూస్తే ఏమనుంది మనకు? ఐ లవ్, ఐ లైక్ అని చెప్పాను. 5, 25, 125 అని చార్ట్ ఉంది అక్కడ. చూడండి ఫ్రెండ్స్, 5 బదులు 11, 25 బదులు 50, 25 బదులు 127. మిత్రులారా, 5 సంవత్సరాల నా ప్రాజెక్ట్ 178 కోట్లు. 5 సంవత్సరాలంటే 60 నెలలు. 60 నెలలు అంటే ఒక్కొక్క లెవెల్ 6 నెలలు. 6, 6, 6 అంటే 18 నెలలు, సంవత్సరంన్నర కావాలి. నాది ఇంకా సంవత్సరమే కాలే. రేపు 3వ తారీఖు అక్టోబర్ వస్తే సంవత్సరం అవుతుంది. నాతోటి అయినప్పుడు మీతోటి అవుతుంది. బిలీవింగ్ ఈజ్ అచీవింగ్. నమ్మడమే పొందడం. మిత్రులారా, యద్భావం తద్భవతే. అనుమాన పడడం అవసరం లేదు. ఇక్కడ అసత్యం చెప్పట్లేదు. జీవిత కాలంలో ఒక ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, నాకు ఈ అవకాశం ఉంది.
మీకు ఈ అవకాశం ఉంది. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఆ తర్వాత మిత్రులారా మీకు ఇంకొక విషయం చెప్పాను. 10 లెవెల్స్ తర్వాత మనకు ఒక సిల్వర్ రాయల్టీ వస్తుందని చెప్పా. సిల్వర్ రాయల్టీ రావాలంటే మొదట లెవెల్లో 5 మంది, తర్వాత ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ వచ్చిన ఇక్కడ 50, 20, 127, 220 ఈ విధంగా అన్నమాట. అంటే చాలా మందికి డౌట్ వస్తుంది, ఈ చార్ట్ నిండాలనా సార్? చూడండి, సిల్వర్ కోసం ఒక్కొక్క లెవెల్లో ఒక్కరు వచ్చినా కూడా డబ్బులు వస్తాయి మిత్రులారా. ఇక చూడండి 488 మంది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి, ఈరోజు టోటల్గా 35 లెవెల్స్ వరకు వచ్చారు. ప్రైమ్ మెంబర్షిప్ 32 వరకు అయిపోయారు. మరి ఇది అయినందుకు రాత్రి 12 గంటల తర్వాత మీకు రాయల్టీ వస్తుందని చెప్పా నేను. సార్ నిజమేనా సార్? చూడండి మిత్రులారా, రాయల్టీ కూడా మీకు చూపిస్తాను. నేను సిల్వరే. ఇక్కడ ర్యాంక్ ఏంటిది అనేది కాదు, మనం ఏమి సాధించామనేది ముఖ్యం మిత్రులారా. ఇక చూడండి, రాత్రి మిత్రులారా స్క్రీన్ షాట్ చేసుకోండి. రాత్రి ఎప్పుడని చెప్పా మీకు నేను? 12 గంటల తర్వాత అని చెప్పా. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇగో చూడండి, 1 గంట 1 నిమిషాల 26 సెకండ్స్కు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జ్ ఓను ₹13.50. 1 గంట 3 నిమిషాల 34 సెకండ్స్, 1 గంట 4 నిమిషాల 34 సెకండ్స్, 1 గంట 4 నిమిషాల 8 సెకండ్లు, 1 గంట 4 నిమిషాల 15 సెకండ్స్ నేను పండుకున్నా కూడా రాయల్టీ వస్తుంది మిత్రులారా. సిల్వర్ రాయల్టీ ఈ విధంగా మీరు నేర్చుకోండి, నేర్పియండి. ఆ తర్వాత ఈరోజు సెషన్లో మన మధ్యలో మరి నేనే కాదు, నా టీంలో కూడా ఉన్నవాళ్ళు ఎవరికైతే సిగ్నల్ కరెక్ట్ ఉందో సిల్వర్ అండ్ అబో ర్యాంక్ వాళ్ళు వాళ్ళ టెస్టిమోనియల్ షో చేయాలనుకుంటా ఉన్నారో మిత్రులారా. ఇంతకుముందు మనము దాచిపెట్టుకుంటే విలువ ఉండే, ఇప్పుడు చూపెట్టుకుంటే విలువ ఉంది. కాబట్టి ఎవరైతే చూపిస్తూ ఉంటారో వాళ్ళ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నా ఇన్కమ్ పెరగడానికి కూడా నా కారణం అదే. నేను రోజు చూపిస్తూ ఉంటా కాబట్టి రోజు పెరుగుతూ ఉంటుంది. ఈరోజు సెషన్లో మూర్తి గారు హ్యాండ్ రైజ్ చేశారు. మూర్తి గారు, నేను మిమ్మల్ని కోస్ట్ చేస్తున్నా. ఈరోజు సెషన్లో మీరు మీ యొక్క లైవ్ సెషన్లో మీరు చూపించండి డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. వెల్కమ్ మూర్తి సార్, నేను కోస్ట్ చేశాను. థ్యాంక్ యూ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి అండి. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తున్నానండి. నేను నెక్స్ట్ మనీకి మా మిత్రుడు నోకప్పారా గారి ద్వారా ఫిబ్రవరిలో, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను 3వ తారీఖున రావడం జరిగిందండి. నా యొక్క ప్రొఫైల్ షేర్ చేయమంటారా సార్? సార్ చేయండి సార్. ఓకే సార్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఫిబ్రవరి 3వ తారీఖున రావడం జరిగిందండి. ఇప్పటి వరకు అయితే నేను ఈ నెక్స్ట్ మనీ ద్వారా 84,400 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. అయితే నేను మా మిత్రుడు నౌకాపారా గారు చెప్పినట్టుగా 1,770 రూపాయలు పెట్టి జాయిన్ అవ్వడం ద్వారా నేను ఇంత అమౌంట్ అయితే ఇప్పటి వరకు తీసుకోవడం జరిగిందండి. ప్రతిరోజు కూడా 500కు తగ్గకుండా కూడా నాకు ఇన్కమ్ వస్తుందండి ఇప్పటికి కూడాను. అయితే నేను ఆ రోజు మా మిత్రుడు చెప్పినట్టుగా 1,770 రూపాయలు దాచుకొని ఉంటే కనుక నాకు ఇంత అమౌంట్ అయితే నేను తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి నేను నా ప్రయాణం మీకు చెప్తానండి. దీని ద్వారా నేను ఎట్లా తీసుకున్నాను, ఎంతమంది నా టీంలో వచ్చారనేది. ఫిబ్రవరి నుంచి నేను ఇప్పటి వరకు అయితే తీసుకున్న అమౌంట్ అయితే మొత్తం 84,420 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. తర్వాత నా యొక్క టీము, నేను మొదటగా తీసుకున్న 8 మందికి అయితే ప్లాన్ చెప్పానండి. 8 మంది నుంచి నాకు 5గురు ప్రైమ్ అవ్వడం జరిగిందండి.
5 ద్వారా కూడా నాకు టోటల్గా 7,124 మంది అనేది టీం అనేది పెరగడం జరిగిందండి. అంటే నేను వీళ్ళందరినీ కూడా నేనైతే తీసుకురాలేదండి. నేను తీసుకొచ్చింది కేవలం మొదటి లెవెల్లో ఉన్న 8 మందిలో 5 ప్రైమ్ అయ్యారండి. వారి ద్వారా వచ్చిన టీం మొత్తం ఈ 7,124 మంది అయ్యారండి. సో ఏంటంటే ఇది మనం ఉన్న కంపెనీ ఇండియాలోని నెంబర్ 1 కంపెనీ అండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్లో చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే ఇంత తక్కువ పెట్టుబడి కాదు, 10,000 15,000 ఇట్లా పెద్ద అమౌంట్ పెట్టి జాయిన్ అవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మనలాగే వాళ్ళే కూడా ఎవరినైనా మనం జాయిన్ చేయాలంటే కూడా అంత పెద్ద అమౌంట్ పెట్టి వాళ్ళతో ఇబ్బంది అయినా సరే పెట్టించి దాని ద్వారా ఎంతో కొంత నామమాత్రంగా అమౌంట్ అయితే వచ్చేదండి. దానివల్ల చాలా ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. అయితే ఇందులో 1,770 రూపాయలు పెట్టడం వల్ల మనకి ఎలాంటి నష్టం లేదండి. ఎందుకంటే మనం డైలీగా మన లైఫ్లో ఏదైతే చేస్తున్నామో మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కానీ, బస్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఐటమ్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ మనం ఏదైతే బయట చేసుకుంటున్నామో మన నెక్స్ట్ మనీ కంపెనీ ద్వారా చేసుకోవడం వల్ల మనకి దాని ద్వారా అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. అది కూడా అన్లిమిటెడ్గా, కంపెనీ అనేది లిమిటెడ్ లేదండి, అన్లిమిటెడ్గా తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన కింద ఉన్న టీం తీసుకోవడం ద్వారా మనకి కూడా దాని ద్వారా రీపర్చేజ్ ఇన్కమ్ కింద కూడా రావడం జరుగుతుందండి. ఇంకొక విషయం ఏంటంటే మన కింద ఉన్న రెఫరల్ ద్వారా ఎవరైతే మన కింద రెఫరల్ ద్వారా జాయిన్ అవ్వడం జరుగుతుందో వాళ్ళ ద్వారా వచ్చి అమౌంట్ ఏదైతే ఉందో వేరే కంపెనీలు అయితే 1 వారం పడుతుంది, 15 రోజులు పడుతుంది, లేదంటే ఇంత లిమిటెడ్ అమౌంట్ అయిన తర్వాత మీ అకౌంట్లోకి వస్తుందని చెప్తారండి. కానీ కంపెనీ ఏదైతే చెప్తుందో ఫస్ట్ నుంచి 2017 నుంచి మన కంపెనీ ఏ ప్లాన్ అయితే చెప్తుందో ఆ విధంగా ఇప్పటి వరకు కూడా ఏ లెవెల్లో ఎంతమంది జాయిన్ అయినా సరే వాళ్ళ ద్వారా వచ్చే అమౌంట్ ఖచ్చితంగా మన వ్యాలెట్లోకి అనేది వెంటనే రావడం జరుగుతుందండి. అది కూడా మన ఇష్టం అండి. మనం ఏం చేయాలనుకుంటే మన అకౌంట్లో తీసుకోవచ్చు, లేదంటే మన డియర్ అండ్ నియర్ ఫ్రెండ్స్కి పంపించవచ్చు. ఇంత ట్రాన్స్పరెంట్గా కంపెనీ ఉందండి. సో ఇందులో ఉన్న నెక్స్ట్ మనీలో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మనం అంతా అదృష్టం చేసుకున్నట్టుగానే ఉంది. తర్వాత మనం ఈ చారి సార్ చెప్పిన ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసులు మనం ఖచ్చితంగా విని మన ఫ్రెండ్స్కి కనుక చెప్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామండి. సో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మొదటగా మన ఈ క్లాసుల ద్వారా మనం నేర్చుకొని తర్వాత మన ఫ్రెండ్స్కి చెప్తే దాని వలన అది తొందరగా మనం దీంట్లో మన ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా దీన్ని మీరు మొదటగా దీంట్లో ఉన్న ప్లానింగ్ ఏంటైతే ఉందో దీని యొక్క ఇన్కమ్స్ ఎలా వస్తున్నాయో అన్నీ కూడా మీరు తెలుసుకొని దాని ద్వారా మీరు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ కొలీగ్స్కి చెప్తే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకునే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సార్. ఓకే మూర్తి సార్, ఒకసారి మీరు లెవెల్ క్యాష్ బ్యాక్ చూపించండి. ఓకే సార్. చూడండి ఫ్రెండ్స్, 8 గంటల 24 నిమిషాలు 2 సెకండ్స్ క్రితం కూడా సారు 2 నిమిషాల క్రితం కూడా సార్కు వచ్చింది. చూడండి, సార్ మనతోటే మాట్లాడుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ ఉంది. స్క్రీన్ షాట్ చేసుకోండి. రైట్ 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 ఇవన్నీ 7 గంటల తర్వాత మీటింగ్లో ఉన్నప్పటివే. చూడండి ఫ్రెండ్స్, మనము పండుకున్నా కూడా మనకు డబ్బులు వచ్చే సిస్టమ్ అర్థమైపోయింది. కాబట్టి ఇంకా టీంలలో రాబోయే రోజులలో లక్షలు కోట్ల మంది అయిపోయినప్పుడు 1 సెకండ్కే 4-5 వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎవరెవరు ఎక్కడ రీఛార్జ్ చేసుకుంటారో తెలియదు. అలాంటి ఒక గొప్ప సిస్టమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు, ఫస్ట్ సారి వచ్చిన వాళ్ళు, ఈరోజు సెషన్లో ఉన్నవాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి ఫ్రెండ్స్. హ్యాండ్ రేజ్ చేయాలంటే స్క్రీన్ టచ్ చేయాలి. రైట్ సైడ్ మోర్ ఉంటుంది. రాజ్ కుమార్ గారు, ప్రసాద్ గారు, నేను మీకు అన్మ్యూట్ చేస్తున్న ఫ్రెండ్స్. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. ఈ రోజు సెషన్లో మీకు ఏ పాయింట్ నచ్చింది, హార్ట్ టచింగ్ పాయింట్ అంటే మనసుకు తగిలింది అంటారు కదా, అది చెప్పండి. లక్ష్మీనారాయణ గారు, కమాన్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ జయ సార్.
సార్ మీ సీనియర్ పేరు Hello. మీ ఊరు సార్ మీ సీనియర్ పేరు మీ ఊరు. నరసింహరావు సార్. నరసింహరావు గారు. ఓకే ఓకే రైట్ సార్. ఏ ఊరండి? సార్ ఇక్కడ హైదరాబాద్ సార్, జీడిమెట్ల. వెరీ గుడ్. ఈ రోజు సెషన్ లో మీకు హార్ట్ టచింగ్ పాయింట్, మీ మనసుకు తగిలిన, హృదయానికి తగిలిన ఒక విషయం చెప్పండి. హృదయాన్ని తగిలినాను సార్. మీరు అన్నారు కదా కరెంట్ బిల్ దగ్గర నుంచి మన ఫోన్ పేలు రీఛార్జ్ అన్ని చేసుకుంటామని. అది Yes, ఎంత డబ్బు వేస్ట్ చేసుకుంటున్నామో ఇప్పుడు కళ్ళ ముంగట తెలిసింది నాకు. పొదుపు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. సంపాదన తర్వాత మనం సంపాదించిన దాంట్లో పొదుపు చేయడం అనేది చాలా గ్రేట్. అర్నింగ్ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ అంటుంది కంపెనీ. వెరీ Yes, sir. నైస్, ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదొకటి నిన్న అయ్యాను సార్ సైన్ అప్. నేను ఆల్రెడీ ప్రైవేట్ మెంబర్షిప్ కూడా తీసుకున్నాను. వెరీ గుడ్. మీరు ఈ 3 రోజులు కంప్లీట్ గా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీరు దీన్ని కంటిన్యూ చేస్తారా లేదా మీరు రెగ్యులర్ గా రోజుకు 2 గంటలు మీ టీం కి ఎడ్యుకేట్ చేస్తారా, మీ ఇష్టం. నేర్చుకుంది మన దగ్గర ఉంచుకోవద్దండి, అది ఎంబడే డెలివరీ చేయాలి అంతే. ఎస్ సార్. ఎప్పుడు మనం కాపీ పేస్ట్ చేయాలి. కాపీ పేస్ట్. ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హరిప్రసాద్ గారు. రాజ్ కుమార్ గారు, నేను అన్మ్యూట్ చేశాను, మీ దగ్గర టచ్ చేయండి స్క్రీన్. షేరింగ్ కాదు, మీ దగ్గర గోపి ప్రసాద్ గారు. రైట్, మాట్లాడండి హరిప్రసాద్ గారు. మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్. అభిషేక్ కుమార్ బర్మాన్ గారు అసలు ఈ యాప్ మన ముందు తీసుకురావడం చాలా గొప్ప విషయం సార్. కరెక్ట్ కరెక్ట్. ఇది మనకు దొరికిన గొప్ప వరప్రసాదం అది. అవును సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ రాజ్ కుమార్ గారు. మీ ఊరు చెప్పలేదు నాకు. రాజ్ కుమార్ గారు, మీ పేరు, మీ సీనియర్ పేరు? సార్ నా పేరు రాజ్ కుమార్, మా సార్. సీనియర్ పేరు అరుణ నేనే. వెరీ గుడ్. ఏ ఊరండి? హైదరాబాద్ సార్. వెరీ గుడ్. చెప్పండి సార్ రాజ్ కుమార్ సార్, ఈ రోజు మీకు హార్ట్ టచింగ్ పాయింట్ ఏముంది, మనసుకు నచ్చిన పాయింట్? నాకు మనసు అంటే సార్ 3 సార్ మనతో మీటింగ్ లో ఉండగా కూడా ఈ మనీ యాడ్ అవ్వడం చాలా, అవును, క్యాష్ బ్యాక్ అనేది నాకు చాలా హార్ట్ టచ్. పండుకున్న డబ్బులు వస్తూనే ఉంటాయి. మీరు అవును సార్. మొబైల్ నుంచి మీ బ్యాటరీ తీసి పక్కన పడేసి పెట్టండి, మీరు నెలైనాక వచ్చి చూసుకోండి, మీ వాలెట్ లో డబ్బులు ఉంటాయి. ఆ గొప్ప సిస్టమ్ అనేది మనకు పండుకుంటే డబ్బులు వచ్చే విధానం నా 32 years ఎక్స్పీరియన్స్ లో ఎక్కడ చూడలేదు, ఇక్కడనే చూస్తున్నాను. అదే సార్, అది చాలా హార్ట్ టచ్ అవుతుంది సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. కంటిన్యూ చేయండి. రెగ్యులర్ గా 4 రోజులు అటెండ్ కాండి, నేర్చుకోండి, నేర్పియండి. ఈ 3 రోజులు కాకపోతే ఇంకా 3 రోజులు రండి, 30 రోజులు రండి, 90 రోజులు రండి. ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. కానీ నేర్చుకున్నాక మాత్రం మన దగ్గర ఉంచుకోవద్దు, డెలివరీ చేయాలి. ఇది సీక్రెట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మిత్రులారా, మీ వచ్చి మీ యొక్క ఒపీనియన్ చెప్పినందుకు. వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా. కోస్ట్ లో కూడా థ్యాంక్స్ అండి. రాత్రికి మళ్ళీ మనం 9 గంటలకు లైవ్ ఎడ్యుకేషన్ లో కలుసుకుందాం అందరం కూడా. అందరికీ గుడ్ డే.